నమస్తే అన్న. ఇప్పుడు సంపద సృష్టిత అన్నారు బాబు, నిజంగా సంపద సృష్టించారా? వాళ్ళ వర్గానికి బాగా సంపద సృష్టిస్తాడు. వాళ్ళ వర్గం నిజమండి. ఏమండి, క్లీన్ చేయడానికి 150 కుక్కలు పెట్టారు. అంతా ఆలోళ్లే. పేర్లు చెప్పకూడదు, కులం చెప్పకూడదు, మన అంతా ఆలోళ్లే. బయట వాళ్ళు ఇచ్చారు ఎస్సీ ఎస్టీలు కాంట్రాక్టులు. సంపద అంటే బీభత్సం సృష్టిస్తుంటే ఆయన ఆపరేషన్ చెప్పాక ఈ రోజు ఆరోగ్యశ్రీ లేదు. 5,50,000 పెట్టి అను హాస్పిటల్ ఆయన కూడా కాలు చూపించాడు పాపం. ఎంత దారుణం అండి అది. ఆరోగ్యశ్రీ లేదు. ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరిగాయి అంటున్నారు కన్నా, భూముల మీద నిజంగా పెరిగాయి? పెరుగుతున్నాయి. 15% పెరిగింది. అవును, 1వ తారీఖు నుంచి అమలైంది. మన ఎలక్షన్ ముందు జగన్ మీ భూములు లాగేసుకుంటున్నారు రీసర్వే అని చెప్పి అన్నారు. ల్యాండ్ టైటింగ్ యాక్ట్, దీన్ని ఇప్పుడు మళ్ళా రీసర్వే అని చెప్పి తీసుకొచ్చారు. అది నిజంగానే ఇప్పుడు ఎవరు లాక్కుంటున్నారు భూములు? వీళ్ళే లాక్కుంటున్నారు. కేంద్రం ఏమో అసలు రీసర్వే అనేది ఎవరు అనుకున్నారు? రాష్ట్ర ప్రభుత్వం సంబంధించింది కాదు, కేంద్రం సంబంధించిన సర్వే అది. అర్థమైంది అన్నగారు. నేను నిషానియే అయినా లోక జ్ఞానం తెలుసు. నువ్వు మంచోడు చెడ్డోడు. ఇతను కూడా చాలా మంచోడు బాబు. ఇతను కూడా ఆరోగ్యశ్రీ పలకల. వాళ్ళ అబ్బాయికి ఆపరేషన్ చేయించారు. ఏంటది? ఎంత దారుణం చేస్తుందండి. కాదన్నా, ఇప్పుడు పథకాలు రావట్లేదంటే జగన్మోహన్ రెడ్డి అప్పులు చేశాడు, రాష్ట్రం నాశనం చేసిన వల్ల బయట మాకు అప్పు పుట్టట్లేదు, అందుకనే ఏ పథకం చేయలేకపోతుంది. ముందు ఇతనికి ఎవరు అప్పు? ఇతనికి ఏమిస్తారు అప్పు? లటక్కని రేపు వెళ్ళిపోయాడు అనుకో, మళ్ళీ మావాడే కట్టుకోవాలి. మళ్ళీ అమ్మ సాగుంది. అది పెద్ద మెయిన్ బాధ. ఇతను వయసు అయిపోతుంది కదా. కొత్త బస్సు అనుకో బాగా ఉరికిద్ది. ఇతను పాత బస్సు కదా, టైం పట్టిద్ది. అప్పులు రావండి. సృష్టిస్తాడు. ఉత్పత్తి అయింది బాగా సంపాదన. ఇప్పుడు దావస్ వెళ్ళారు కన్నా, ఫ్యాక్టరీలు తీసుకొచ్చాం, కంపెనీలు తీసుకొచ్చాం, ఇంకా మొదలవుతుంది అన్న. నిజంగా ఎప్పుడు వస్తాయి చెప్పు? 2047కా ఎవరుంటారు అప్పుడు? మేము ఉంటాం. మళ్ళీ అప్పుడు మేమే ఉండేది. రేపు 29 కొట్టేస్తాం. మళ్ళీ ఏం పర్లా. అసలు రాడు జగన్మోహన్ రెడ్డి జీవితంలో అంటున్నారు కన్నా. తమిళనాడు ఒక సీటుతో మళ్ళీ సీఎం అయింది. ఈ విషయం ఎవరికన్నా? ఒక సీటుతో. పార్టీ సొంత పార్టీని మాది. సొంత పార్టీ. ఎవరో దగ్గర పార్టీ లాక్కోలా మేము. సొంత వైఎస్ జగన్ అనే వ్యక్తి స్థాపించి సీఎం అయ్యాడు మగాడు. ఇదే చిరంజీవి అనే వ్యక్తి కూడా అయ్యాడా? 18 స్థానాలు, 290 స్థానాలు, 290 స్థానాలు 18 కొట్టాడు. మేము 2 నుంచి స్టార్ట్ చేసి 18, 67, 151. ఇప్పుడు అన్న చిరంజీవి గారు గుంపులుగా రాలా, పందుల్లాగా సింహంలాగా సింగల్గా పోటీ చేస్తాం. రేపైనా కొడతాం. కాదన్నా, ఇప్పుడు చిరంజీవి గారు అన్నారు కదా, చిరంజీవి గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అవమానించారు. పవన్ కళ్యాణ్ గారు అన్నారుగా. మన ఏం జరిగింది? ఆయన సీఎం అని పలకలేక బాబు. ఆయన పేరేంటండి? ఆయన హీరో పేరు పుష్ప. హీరో పేరేంటండి? ఆయన ఏం జరిగింది? పేరు పలకలేదని తీసుకెళ్ళి లోపల లెంగారు. అంతగా దౌర్భాగ్యం. అందరూ వెళ్ళి తర్వాత దండలు వేసారు. మన వాళ్ళు అందరూ. నాగార్జున వేసాడు, అందరూ వేసాడు, చర్చ చేశాడు. ఇతను చేసిందని ఇంట్లో తీసుకెళ్ళి స్వాగతం చేసి దండ వేసినందుక చెప్పు. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సినీ ఇండస్ట్రీని గట్ట చిన్న చూపు చూసిన వాళ్ళే ప్రజలు కూడా బుద్ధి చెప్పారు. అందుకే సినీ ఇండస్ట్రీ హీరోల ఫ్యాన్స్ అందరూ జగన్మోహన్ రెడ్డి యాంటీగా పవన్ కళ్యాణ్ కలిసి చేశారు అంటున్నారు. మన వాళ్ళు యాంటీగా చేశారంట సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అంతా. ఒకటే ఏం లేదండి. వాళ్ళు ఏమనుకున్నారంటే మన వాడి దగ్గర తిన్నారు జనం కూడా పాపం. ఇతను సూపర్ 6 అనే వాటికి అందరూ ఆకర్షణ అయిపోయారు. ఇప్పుడు 6 నెలల్లోనే వీళ్ళకి బండారం బయటపడిపోయింది. ఏం లేదు. ఆయన చెప్తున్నాడు కానీ ఎంతో ఇద్దాం అనుకుంటున్నాడు కానీ ఏం లేవు. కానీ మరి లోకేష్ గారు తల తాకట్టు పెట్టానే ఇస్తానని చెప్పాను. ఆయన తల ఎవరు తాకట్టు పెట్టుకుంటారు? మీరు ఒకళ్ళు. అసలు ఇంత కూడా నేను ఇవ్వకపోతే నా కాలర్ పట్టుకోండి అని చెప్పాను. ఎక్కుంటాడు ఆయన పట్టుకుంటానికి? ఇదే పని. జనాలు కాలర్ పట్టుకుంటాను తిరగడానికి. పని చేసుకోవద్దు. ఎవరు కాలర్ పట్టుకుంటూ తిరగాలా? ఎంత లాజిక్ కూడా లేదు మీకు. 1,50,000 తెచ్చుకున్నారంటే అప్పు ఇంటికాయలు తాకట్టు పెట్టా. ఇదిగోండి, ఇంటికాయలు తాకట్టు పెడితే ఇచ్చారు 2 రూపాయలు వడ్డీకి. అర్థమైందా? పనులు లేవు గురువు గారు మార్కెట్లో. అర్థమైంది. కరోనా టైంలోనే మాకు పనులు బాగా ఫుల్గా ఉన్నాయి. తెలుసా మీకు ఈ విషయం? కరోనా లేకపోతే ఇదే జగన్మోహన్ రెడ్డి ఇంకా నెంబర్ 1 ఉండేది పాపం. ఆయనకి కరోనా వచ్చి దెబ్బతీసింది.